పాలు సేకరించిన 24 గంటల్లోపు వినియోగదారుడికి అందించే ఏకైక డైరీ కరీంనగర్ డైరీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను లావణ్య రెడ్డి. మనందరికీ తెలిసిన విషయమే, ఫోక్ సింగర్ రాజు ఒక సెల్ఫీ వీడియో తీసుకొని సూసైడ్ చేసుకోవడం జరిగింది. చాలా మానసిక క్షోభ అనుభవిస్తున్నాను, తన మ్యారీడ్ లైఫ్లో చాలా ఇబ్బంది ఉంది, నేను అడ్జస్ట్ కాలేకపోతున్నాను అంటూ వాళ్ళ వైఫ్ గురించి చెప్తూ, అదేవిధంగా ఇంకా తనకి ఏం స్ట్రెస్ ఉందో తను సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. ఈరోజు మనం రాజు స్వగ్రామమైన పెద్దపల్లి జిల్లా జాఫర్ ఖాన్ పేట గ్రామానికి రావడం జరిగింది. మీరు చూసుకోవచ్చు విజువల్స్లో. ఇది రాజు ఇల్లు, వాళ్ళ అమ్మ నాన్న ఇక్కడే ఉన్నారు, ఆ అబ్బాయిని కూడా ఇక్కడే ఖననం చేయడం జరిగింది. మరి రాజు చనిపోయినప్పటి నుంచి చాలా ట్రోల్స్ వస్తున్నాయి, తన మీద అయితే ఏంటి, అటు వాళ్ళ వైఫ్ మీద అయితే ఏంటి, వీళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ ఫ్యామిలీస్, చాలా సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ జరుగుతున్నాయి. మరి ఈరోజు మనం ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్ని కూడా ఒకసారి చూసి మరి ఏంటో విషయాలు మాట్లాడదాం. లెట్స్ కమ్. చాలా మంది బాధపెట్టిన సందర్భం ఇది. ఇప్పటికి దగ్గర దగ్గర 9 days అవుతుంది ఈ రోజుకి తను చనిపోయి. ఈరోజు మనం గడ్డం రాజు వాళ్ళ ఇంటికి రావడం జరిగింది, పెద్దపల్లి జిల్లాలోని జాఫర్ ఖాన్ పేట. ప్రస్తుతం మనతో వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళ వదిన అన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ ఎపిసోడ్ అంతా చాలా మంది చూస్తూ ఉంటారు, ఈ గడ్డం రాజు సూసైడ్ లో డెత్ మిస్టరీ అంతా. సో వీళ్ళైతే పేరెంట్స్ ఎంత బాధపడుతున్నారంటే అసలు అమ్మ వాళ్ళని మాట్లాడించడానికి కూడా చాలా ఇబ్బంది ఉంది. అమ్మ మాటల్లో కూడా విందాం మరి. అసలు అమ్మ నమస్తే. అమ్మ ఏంది అసలు రాజు మీకు ఎప్పుడు ఫోన్ చేసిండు, అసలు ఏమని కాల్ చేసిండు, ఎప్పుడు తెలిసిందమ్మా మీకు ఈ విషయం? అసలు ఇట్లా నాకు ధైర్యం వస్తలేదు మేడం, నా కొడుకు గురించి చెప్పడానికి నాకు మాటలే వస్తలేవు మేడం. నా కొడుకు గురించి చెప్పడానికి, నా కొడుకు అంటే నాకు బాధ మేడం. ఏం చేస్తా అమ్మా 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 మరి పోరమన్నాడు. నా కొడుకు గురించి నేను చెప్ప మేడం, నేను ఏది చెప్ప మేడం. నేను లాస్ట్ ఎప్పుడు మాట్లాడిందమ్మా నీతో? లాస్ట్ ఆదివారం నాడు మాట్లాడిన మేడం. అంతే. అమ్మా ఏం చేస్తాను అంటే ఏం లేదు నాన్న, టీవీ చూస్తాను నాన్న నేను. అమ్మ నువ్వు టీవీ చూస్తాను, ఏం చూస్తాను అంటే సీరియల్ చూస్తాను నానంటే, నీకు సీరియల్ అంటే ఇష్టం కదమ్మా, చూసుకో అన్నాడు. నువ్వు ఎటు పోతావు నానంటే, అది ఆఫీస్కి పోయింది కదా తీసుకురాని పోతాను అన్నాడు మేడం. అంతే ఇక కదా, ఒక్కడే మాట మేడం. ఇంకేం మాట్లాడు. నేను సోమవారం ఫోన్ చేద్దాం అనుకున్నా కానీ కదా, నా మొగనికి లేనప్పుడు నా మొగనికి ఫోన్ చేసి నా మొగనికి నాకు లొల్లి పెట్టిస్తానని ఒక తల్లి అన్నది మేడం. మిమ్మల్ని మమ్మల్ని నా కోడళ్ళు నన్ను అన్నది. తల్లి నుండే ఫోన్ చేస్తే నా మొగనికి ఫోన్ చేసి మాకు లొల్లి పెట్టిస్తా అన్నది మేడం. అది ఫోన్ చేస్తలేదు, అందు గురించి సోమవారం ఫోన్ చేయలే. నా కొడుకు లేకుంటే కాపాడుకునేదాన్ని మేడం. నేను తను ఎంత మానసిక వేదన అనుభవించి సెల్ఫీ వీడియో చూడటం జరిగింది కదమ్మా. అమ్మ నాన్న అన్నయ్య వదిన చిన్న పిల్లలకి కూడా చెప్పడం జరిగింది. తను ఎంత క్షోభ అనుభవించుంటే అంత సూసైడ్ చేసుకుంటారు. ఇప్పుడు మాత్రం నా కొడుకు మీద లేడానికి అబద్ధం అని ముచ్చడానికి రావద్దు మేడం. ఒక్కసారి నేను అబద్ధం అన్నందుకే నన్ను ఒక్క మాట అన్నాడు మేడం. నీ కోడలికి వెళ్ళి మాట్లాడుతున్నావా, అది చెప్పిన అబద్ధం అనక నాది అబద్ధం చేస్తున్నావా నువ్వు అన్నాడు మేడం నన్ను. నా కొడుకు అబద్ధం చెప్పాడు మేడం, నన్నే తిట్టిండు. ఇప్పుడు దాన్ని కాపాడుకుంటానికి నువ్వు దానికి ఎక్కువ మాట్లాడుతున్నావు, దాకా ఏం చెప్పినవని నన్ను ఒక్క మాట అన్నాడు మేడం. నా కొడుకు 6 సంవత్సరాలు అవుతుందమ్మా. వాళ్ళకి పెళ్ళి ఎన్ని డేస్ అవుతుంది? 6 నెలలు అవుతుంది. 6 నెలలకి. నిన్న వాళ్ళ అన్న వాళ్ళ అమ్మ వాళ్ళు మాట్లాడడం జరిగిందమ్మా వేరే ఛానల్ ఇంటర్వ్యూలో. 1 నెలకే మేము విడాకులు ఇద్దాం అనుకున్నాము, కానీ 1 నెలకే గొడవలు అయితే బాగుండదు అనేసి ఆపినాము అని వాళ్ళ అన్న చెప్తున్నారు. లేదు మేడం, విడాకులు ఇస్తారని మా ముంగట అనలే మేడం. వాళ్ళు పోలీస్ స్టేషన్ లో అన్నారట. ఎందుకంటే మా అక్క కూతురు ఉన్నది చిన్నమ్మ, ఇట్లా మొత్తం పోలీస్ స్టేషన్ లకు పోయి చూస్తాను, అది చూస్తారు, మీ అక్క బిడ్డ మొత్తం మొత్తుకుంటాంది, నా బిడ్డను చంపేస్తాడు,
అది చంపెత్తాడు, మేము విడాకలు ఇస్తామని వాళ్ళ ముంగట అన్నారు కానీ మా ముంగట అనలే మేడం విడాకలని. అస్సలు అందులో విడాకలు ఆడ అనేది ఉంటే మేము ఇచ్చేస్తాం మేడం. మేము ఆడ అనలే. నా కొడుకు ఆడ నుంచి బెడ్ మీదకి వెళ్ళి లేవలే, అన్నం తింటలేడు, ఏం తెత్తలేడు. చింటయ్యా లేరా, మేము వచ్చినాం కదరా తింటే అమ్మ నాకు వద్దు, నేను ఇప్పుడు తినా, అమ్మ నాకు వద్దు. ఇక మేము అటు ఇటు తిరుగుతుంటే మీరు మాట్లాడటానికి వచ్చిర్రా, తిరగటానికి వచ్చిండ్రు అమ్మ అంటే, లేదు చింటయ్య మనం వద్దు ఆగంటే ఆఖరికైతే పెద్దల విషయంలో మాట్లాడినాం. నా కొడుకు కొట్టిండు తప్పే, వాళ్ళే ఫోన్ చేసి నా అమ్మాయి అంటుంది గలీజ్ మాటలు తిట్టాడు, అందువల్లనే నేను కొంచెం రివర్స్ తిట్టాల్సి వస్తుంది. అమ్మాయి అమ్మ ఏదన్నా మొగోడిని గలీజు మాట అంటేనే ఆ మొగోడు గలీజు మాట అంటాడు. ఇప్పుడు నా భర్త ఉన్నాడు, ఆయనను నా మొగోడిని అంటాను అనుకో అంటాడు. అదే మాట కదా మేడం అనేది. నా కొడుకు అట్టిగా ఎందుకు అంటాడు చెప్పు, దేనికి అంటాడు? నిన్ను హెల్మెట్ వాడిగేటట్టు కొట్టిండు అంటే నువ్వేం మాట అంటే నా కొడుకు అన్నాడు మేడం. నా కొడుకు వాళ్ళకి కొట్టిండు మేడం చెప్పు. అట్టిగా ఎందుకు అంటారు మేడం చెప్పు. ఎప్పుడన్నా లొల్లి పెట్టుకోకుండా సందారి అంటే మేము లొల్లి పెట్టుకుంటాం, కూడుంటాం, మీరు అందులో ఇన్వాల్వ్ కావద్దు, మీరు ఫోన్ చేయొద్దు నా మొగడికి అని అనేది మేడం. ఎందుకు సొంత తల్లిదండ్రులు ఫోన్ చేయకపోతే ఎవరు? తల్లినే ఫోన్ చేయొద్దు అన్నది మేడం. అన్నగా నా కొడుకు చెప్పలే, కోపగొండోడు. మా అమ్మను అని కూడా నేను నా కొడుకు చెప్పలే, నన్ను గిట్లని అనలే, గట్టని అనలేదు, ఏది అనలే మేడం. నేను ఏమి చెప్పలే. నా కొడుకు కోపగొండోడు, ఒక పేరు పోయినోడు. నా కొడుకు గిట్ల తయారైందని నా కొడుకు తలకాయకేమో పెట్టిండు మేడం. నా కొడుకు మొన్న వచ్చినప్పుడు అమ్మ నేను ఎందుకో నల్లబడతానమ్మా, నేను నల్లగా ఉన్నాడు. వద్దు నువ్వు అట్లా ఏడుస్తట్లా, నువ్వు ధైర్యంగా చెప్పాలి. నా కొడుకు నేను ఎందుకు నల్లబడతానమ్మా, నేను అట్టిగానే అనుకున్నా. నా కొడుకు మనకేం పెట్టిర్రో కానీ మొత్తం దాని మీద మనసే, ఎటువైనా దాని మీద మనసే. నా కొడుకు దిక్కు ఒక్కరు మాట్లాడిన వాళ్ళు లేరు మేడం, మొత్తం దాని దిక్కు మాట్లాడిన వాళ్ళు. దాని అమ్మ, దాని చిన్నమ్మలు, దాని అన్నదమ్మలు మొత్తం దాని దిక్కు మాట్లాడిన వాళ్ళే మేడం. అమ్మ నేను ఇక్కడ ఉండా, నేను ఇల్లరికి వచ్చినట్టు అయితే నేను కర్మాలు ఉంటా అమ్మ అంటే, సరే కొడతా నువ్వు కర్మాలే ఉండని పని చూసినాం మేడం మేము. ఇక వచ్చేటోడే కథ వీడు పోయేటట్టున్నాడు, నా బిడ్డ నాకు దూరం చేసేటట్టున్నారు అని కథ నా కొడుకుని దూరం చేసిరు మేడం. తల్లి బిడ్డలు చిన్నవ కలిసి దూరం చేసి కథ నా కొడుకును నీకు ఫోన్ చేసి సౌందర్య నువ్వు మంచిగుండు, నువ్వు నౌకరు చేసుకో, నువ్వు అది చేసుకో అన్నప్పుడు అన్నా మరి ఇట్లా అంటాండమ్మా నేను పోతాను. మరి మాకు ఫోన్ చేసి నీ అబ్బాయికి చెప్పుకున్నావు కొట్టిండాలి, మాకొక్క ముచ్చట ఫోన్ చేసి మరి లొల్లి అయిందమ్మా ఇట్లా సంగతి, మరి మీరు ఫోన్ చేయండి, నేనైతే మా అమ్మ దగ్గరికి వచ్చేసిన అని మాకు ఒక్క ముచ్చట చెప్తే, నాకు బంధువులు ఉన్నారు అక్కడ, మేము దూరం ఉన్నాం, మేమంటే దూరం ఉన్నావు బిడ్డ, మరి అన్నయ్య ఇట్లా అన్నాడట, నువ్వు బొమ్మన్నా బిడ్డను ఒక్క నిమిషంలో తోలేదని మేడం. నా కొడుకు దూరం అమ్మని ఇంతకన్నా ఏం మాట్లాడించలేము, అమ్మ ఎంత బాధపడుతుందో చూస్తున్నారు. అమ్మ వద్దు, నువ్వు ధైర్యంగా ఉండాలి, చిన్న పిల్లలు చూడు భయపడుతున్నారు. అమ్మ